హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పుణ్యావతి భాగ్యవతి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరి పేరేమో పుణ్యవతి, మరొకరి పేరేమో భాగ్యవతి. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒకరోజు సంక్రాంతి పండుగ నాడు వాళ్ళిద్దరూ అడవిలో కట్టె పుల్లలు ఏరుకొని ఇంటికి వస్తూ ఉంటే దారిలో వాళ్ళకి ఒక గుడి దగ్గర కొందరు ఆడవాళ్ళు పేదవాళ్ళందరినీ వరుసగా కూర్చోపెట్టి అన్నదానం చేస్తూ ఉండటం కనిపించింది. అది చూసి పుణ్యవతి, అక్క మనం కూడా అలా అన్నదానం చేద్దామా అన్నది. దానికి భాగ్యవతి, ఎలాగే, మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి అన్నది. దానికి పుణ్యవతి నవ్వి, పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిదేముంటుంది, వాళ్ళలాగా గొప్పగా చేయలేకపోయినా మనకున్న దాంట్లో ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా చేద్దాం, సరేనా అంది. అక్క కూడా సరే అన్నది. అన్నదానం చేయాలంటే బాగా డబ్బులు కావాలి కదా. వాళ్ళు ఆ రోజు నుంచి తాము తిన్నా తినకపోయినా ఎంతో కొంత రోజు దేవుని దగ్గర హుండీలో వేయసాగారు. అలా రోజులు వారాలైని, వారాలు నెలలైని, నెమ్మదిగా సంవత్సరం దగ్గర పడింది. మళ్ళా సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళిద్దరూ పొద్దున్నే లేచి చెరువు దగ్గర శుభ్రంగా తలస్నానం చేసి దేవునికి భక్తిగా మొక్కుకుని హుండీ పగలగొట్టి ఆ డబ్బుతో బచ్చాలకు, పరమాన్నానికి, సాంబారుకి, పప్పుకి కావలసినన్ని కొనుక్కొచ్చి అన్నీ చేశారు. చేశాక పేదోళ్ళందరినీ పిలుచుకొచ్చి చాలు 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 అనేంత వరకు ఇంకొకటి అనుకుంటా కడుపు నిండా పెట్టారు. ఆకాశంలో భర్తతో రథం మీద పోతా ఉన్న పార్వతీదేవి ఇది చూసి, స్వామి అటు చూడు, ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఎంత కష్టపడుతున్నారో, మంచోళ్ళకి మంచి చేయటం, చెడ్డవాళ్ళకి చెడు చేయటం, ఇదే కదా మన పని, దా పోదాం వాళ్ళకేమన్నా మంచి చేసొద్దాం అన్నది. శివుడు ముందు వాళ్ళ భక్తి ఎంత గొప్పదో పరిశీలిద్దామని ఆ ఇద్దరు పేద ముసలి వాళ్ళ వేషం వేసుకుని కిందకి దిగారు. అప్పటికే ఆ అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నవన్నీ అందరికీ పెట్టేసి ఉన్న కొంచెం అన్నం తలా ఇంత వేసుకొని తినటానికి కూర్చున్నారు. అప్పుడు ఆ ముసలోళ్ళు ఇంటి ముంద నిలబడి, అమ్మా ఆకలేస్తుందమ్మా, ఊర్లో అందరినీ పిలిచి పెడుతున్నారంట కదమ్మా, మాకు కూడా కాస్త ఏమన్నా ఉంటే పెట్టండమ్మా, ఎవరూ లేని ముసలోళ్ళం అమ్మా అని అరిచారు. అప్పటికి అందరికీ అన్నీ పెట్టేశారు కదా, వాళ్ళు తినటానికి తప్ప ఇంట్లో ఏమీ లేవు. అయినా సరే ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ కడుపు నిండా ఉత్త నీళ్లు తాగి పళ్ళాల్లో పెట్టుకున్నవి పెట్టుకున్నట్టు మొత్తం తీసుకొచ్చి వాళ్లకు పెట్టారు. అది చూసి ఆ ముసలోళ్ళు బంగారం లాంటి మనసు మీది అని మెచ్చుకుని అన్నీ తిన్నాక 3 పిడికెళ్ళ ఇసుక ఇచ్చి, మేం వెళ్ళిపోయాక దేవునికి పూజ చేసి ఒక పిడికిలి మీ ఇంటి మీద, ఒక పిడికిలి మీ పేడ దిబ్బ మీద, ఒక పిడికిలి మీ ఇంటి ముందున్న రాళ్ల మీద చల్లండి అని చెప్పి వెళ్ళిపోయారు. సరేనని వాళ్ళిద్దరూ దేవునికి పూజ చేసి ఆ ఇసుక తీసుకుని వెళ్ళి ఒక పిడికిలి వాళ్ళ కొట్టం మీద, మరొక పిడికిలి వాళ్ళ పేడ దిబ్బ మీద, మరొక పిడికిలి ఇంటి ముందున్న రాళ్ల మీద చల్లారు. అంతే, కొట్టం కాస్త 7 అంతస్తుల మేడయ్యింది. పేడ ముద్దలు కాస్త బంగారు ముద్దలైనాయి. రాళ్లేమో మణులు మాణిక్యాలుగా మారిపోయాయి. ఇక చూడండి, వాళ్ళ సంబరం కాదు. వాళ్ళ నాన్న అవన్నీ చూసి మురిసిపోయాడు. అప్పటి నుంచి అవసరమైనప్పుడల్లా ఒక రత్నమో బంగారు ముద్దనో అమ్ముకుంటూ హాయిగా బతకసాగినారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు మాత్రం ఊరంతా పిలిచి రకరకాల పిండి వంటలతో విందు భోజనాలు పెట్టేవాళ్ళు. అలా ఒక్కొక్క సంవత్సరమే దాటి కొన్నేళ్లకు ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. వాళ్ళ దగ్గర లెక్కలేనంత ధనం ఉంది కదా, దానికి తోడు వాళ్ళిద్దరూ అప్సరసల్లాగా అందంగా ఉంటారు. వాళ్ళ నాన్న 2 రాకుమారులకు వాళ్ళనిచ్చి ఊరందరినీ పిలిచి ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి ఆహా అనేటట్లు పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక ఎవరికి వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. వాళ్ళ నాన్న అక్కనేమో పడమర దేశానికి ఇస్తే చెల్లినేమో తూర్పు దేశానికి ఇచ్చినాడు.
రెండూ చాలా దూరం. అందుకని వాళ్ళిద్దరూ గుర్తుగా ఒకరి ఉంగరాలు ఇంకొకరు మార్చుకుని కన్నీళ్లు పెట్టుకుని తిరిగి తిరిగి చూసుకుంటూ ఎవరి రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయాక మళ్ళా కొంతకాలానికి సంక్రాంతి పండుగ వచ్చింది. పుణ్యావతి భర్తకి చెప్పి ఊర్లో ఉండే పేదవాళ్ళందరినీ పిలిచి అన్నదానం చేసింది. భాగ్యవతి కూడా అలాగే చేద్దామని భర్తకు చెప్పింది. కానీ ఆమె భర్తకి పేద ప్రజలంటే అస్సలు ఇష్టం ఉండదు. దాంతో చిచి ఏంటిదంతా, అన్నదానం లేదు గిన్నదానం లేదు అని అరిచాడు. అప్పటి నుంచి ఆమె భర్తకి భయపడి అన్నదానం అనే మాటే మరిచిపోయింది. ఒకరోజు పక్క ఊరి రాజు భాగ్యవతి వాళ్ళ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు. భాగ్యవతి మొగుడు పెద్ద సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. కానీ వాళ్లతో పోరాడలేక ఓడిపోయినాడు. శత్రువులకు చిక్కితే చంపుతారు కదా, దాంతో ఎవ్వరికీ చిక్కకుండా పారిపోయాడు. అప్పటికి భాగ్యవతి కడుపుతో ఉంది. భర్త ఓడిపోయాడని తెలుసుకొని ఆమె కూడా శత్రువుల కోటలోకి రాకముందే రాజ్యం విడిచి పారిపోయి ఎవరి కంటా పడకుండా ఒక చిన్న పల్లెలో దాక్కుంది. కొంతకాలానికి ఆమెకు అక్కడనే ఒక కొడుకు పుట్టాడు. భాగ్యవతి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తా కొడుకును పెంచి పెద్ద చేసాగింది. అలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు ఆ పిల్లవాడు వాళ్ళమ్మతో, అమ్మ నేను పుట్టినప్పటి నుండి చూస్తూ ఉన్నాను, మనం ఒకరింటికి పోయింది లేదు, వేరొకరు మన ఇంటికి వచ్చింది లేదు, మనకెవ్వరూ బంధువులు లేరా అని అడిగాడు. దానికి వాళ్ళమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుని, ఎందుకు లేర్రా, మీ నాయన ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియదు, కానీ నీకొక పెద్దమ్మ ఉంది. ఇక్కడికి 700 మైళ్ళ దూరంలో ఉండే పడమర దేశానికి ఆమె రాణి అని చెప్పింది. దాంతో వాడు, అమ్మ నేను పోయి పెద్దమ్మను ఒకసారి చూసొస్తాను అన్నాడు. ఆమె సరే అని వాళ్ళు విడిపోయేటప్పుడు మార్చుకున్న ఉంగరం కొడుక్కిచ్చి, రేయ్ దీన్ని మీ పెద్దమ్మకు చూపించు, నీకు గుర్తుపడుతుంది అని చెప్పింది. సరేనని వాడు వాళ్ళమ్మ చేసినటవన్నీ మూటగట్టుకుని బయలుదేరాడు. 700 మైళ్ళంటే చాలా దూరం కదా. తింటా నడుస్తా ఒక్కొక్క ఊరే దాటుకుంటా ఆఖరికి 1 నెల కల్లా ఆ పడమర దేశానికి చేరుకున్నాడు. చేరుకొని కోట లోపలికి వెళ్తా ఉంటే మాసిపోయిన బట్టలు చూసి రాజసైనికులు లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళటం అని బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రాణి ఇంట్లో పనిచేసే దాసీలు కొందరు నీళ్లకని సంకల్లో బిందెలు పెట్టుకుని చెరువుకాడికి వెళ్ళటం కనపడింది. వెంటనే తను ఉరుక్కుంటా వెళ్ళి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను మహారాణి చెల్లెలి కొడుకుని, నన్ను లోపలికి రానియటం లేదు, కాస్త రాణికి చెప్పు అన్నాడు. దానికి అందరూ అతని గుడ్డలు చూసి నవ్వుతా, నువ్వు మా మహారాణి చెల్లెలి కొడుకువా, ముఖం చూడు ఎట్లా ఉందో అని ఎక్కిరించారు. ఆడు ఎన్ని చెప్పినా నమ్మకపోయేసరికి ఇలా కాదనుకుని వాళ్ళమ్మ ఇచ్చిన ఉంగరం తీసి ఎవ్వరూ చూడకుండా ఒక ఆమె కడవలో వేసి గమ్మున కూర్చున్నాడు. దాసీలందరూ కడవలతో నీళ్లు తీసుకుని వెళ్ళి రాణిగారింట్లో బాణలో పోస్తా ఉన్నారు. ఈ ఉంగరం వేసిన ఆమె కూడా అందరిలాగే పోస్తా ఉంటే ఠప్పుమని చప్పుడయ్యింది. ఆ చప్పుడు విని రాణి, ఏమే నీళ్లు తెమ్మంటే నీళ్లతో పాటు రాళ్లు కూడా తెస్తున్నావా ఏమి అని బాణలో చేయి పట్టి వెతికితే ఉంగరం దొరికింది. ఆ ఉంగరం ఆమె తన గుర్తుగా చెల్లికిచ్చిందే కదా. దాంతో ఆశ్చర్యపోయి ఆ దాసీతో, ఇది మా చెల్లెలికి నేనిచ్చింది, నీ కడవలోకి ఎట్లా వచ్చింది అని అడిగింది. అప్పుడు ఆ దాసీ జరిగిందంతా చెప్పింది. రాణి వెంటనే భటులను పిలిచి ఆ పిల్లవాణ్ణి గౌరవంగా లోపలికి పిలుచుకుని రమ్మంది. రాగానే వాడికి బాగా తలస్నానం చేపించి ముచ్చటైన పట్టు బట్టలు కట్టించి రకరకాల వంటలతో విందు భోజనం పెట్టి ప్రేమగా దగ్గర కూర్చోపెట్టుకుని, ఏరా మీ అమ్మ నాన్న బాగున్నారా, నువ్వేంటి ఇట్లా ఒక్కడివే ఒంటరిగా వచ్చావు, ఏం జరిగింది అని అడిగింది. వాడు జరిగిందంతా చెప్పాడు. అయ్యో పాపమని బాధపడింది. వాడు వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఒక 4 వారాలుండి, ఇక నేను పోయేస్తా పెద్దమ్మ, ఇప్పటికే ఇల్లు విడిచి చాలా రోజులయ్యింది అన్నాడు. ఆమె సరే అని లోపలికి వెళ్ళి ఒక పెద్ద సొరకాయ తీసుకొచ్చి లోపలున్న గుజ్జంతా తీసేసి దాని నిండా బంగారు వరహాలు పెట్టి, రేయ్ జాగ్రత్త, ఇది ఎక్కడా పోగొట్టుకోకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి మీ అమ్మకివ్వు అని చెప్పింది. సరే అని వాడు సొరకాయ తీసుకుని పోతా ఉంటే అడవిలో ఒకరోజు ఒక పెద్ద దొంగల గుంపు ఎదురైంది. వాడి మీద పడి వాడినంతా వెతికి ఏం దొరక్కపోయేసరికి సొరకాయ గుంజుకొని
పంపించారు. వాడు కన్నీళ్లు పెట్టుకుని తిరిగి పెద్దమ్మ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆమె సర్లే పోయిందేదో పోయింది ఏడవద్దు అని చెప్పి తర్వాత రోజు ఒక రాగి చెంబు నిండా వజ్రాలు రత్నాలు పోసి ఎవ్వరికీ కనబడకుండా పైన బట్ట కట్టి ఇదిగో ఈ చెంబు తీసుకుని పోయి మీ అమ్మకివ్వు అని చెప్పింది. సరే అని అతను ఆ చెంబు తీసుకుని వెళ్తా ఉంటే దారిలో అతడికి బాగా దాహమైంది. దాంతో ఒక బావి మీద చెంబు పెట్టి నీళ్లు తోడుకుంటా ఉంటే పొరపాటున చెయ్యి తగిలి అది లటక్కున బావిలో పడిపోయింది. దానికోసం వాడు బావిలోకి దిగి ఎంత వెతికినా అది దొరకలేదు. దాంతో వాడు కన్నీళ్లు పెట్టుకుని తిరిగి పెద్దమ్మ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. దానికి ఆమె ఆశ్చర్యపోయి ఇదేంటప్పా వీళ్లకు ఎంత మేలు చేద్దామనుకున్నా దరిద్రం ఇలా పట్టుకుంది అని ఆశ్చర్యపోయి సరే నాయన రేపు సంక్రాంతి పండుగ, ఈ పండగ ఇక్కడనే చేసుకుని మర్నాడు పోదువులే అన్నది. వాళ్ళింట్లో పండగలు పబ్బాలు ఏమీ చేయరు కదా. దాంతో వాడు ఆశ్చర్యంగా అదేం పండగ పెద్దమ్మ, మా ఇంట్లో ఎప్పుడు చెయ్యలేదే అన్నాడు. దాంతో ఆమె ఓహో ఇందుకా వీళ్ళిట్లా నాశనమైపోయింది అనుకొని తర్వాత రోజు వాడితోనే ఊర్లో వాళ్ళందరికీ అన్నదానం చేపించి అరే నువ్వు వెళ్ళి మీ అమ్మతో ఏది చేసినా చేయకపోయినా సంక్రాంతి పండగకు పేదవాళ్లకు అన్నదానం చేయటం మాత్రం మరిచిపోవద్దని చెప్పు అన్నది. సరే అని వాడు తిరిగి బయలుదేరాడు. అలా అడవిలో పోతా పోతా ఉంటే నడిచి నడిచి వాడికి బాగా దాహమైంది. ఇంతకు ముందు చెంబు పోగొట్టుకున్న బావి కనపడింది. నీళ్లు తాగుతామని బకెట్ లోపలికేసినాడు. తీసి చూస్తే ఇంకేముంది, నీళ్లతో పాటు అంతకు ముందు పడిపోయిన వజ్రాలున్న రాగి చెంబు కూడా అందులో కనబడింది. వాడు సంబరంగా నీళ్లు తాగి దాన్ని తీసుకుని వెళ్తా ఉంటే దారి మధ్యలో దొంగల గుంపు మళ్ళా ఎదురైంది. వాళ్ళు వాడిని పట్టుకుని చేతిలో రాగి చెంబు గుంజుకుంటా ఉంటే అప్పుడే అటువైపు వేటకొచ్చిన ఆ ఊరి సైనికుడు చూసి దొంగల మీద పడి వాళ్లను కొట్టి చెంబుతో పాటు వాళ్ల దగ్గరున్న సొరకాయ కూడా తిరిగిచ్చాడు. వాడు అవన్నీ తీసుకుని ఇంటికొచ్చి అమ్మ మన కష్టాలన్నిటికీ కారణం మనం సంక్రాంతి పండగకు పేదవాళ్లకు అన్నదానం చేయకపోవటమేనంట, పెద్దమ్మ చెప్పింది అని చెప్పాడు. ఆమె అక్క పంపిన బంగారం అంతా అలాగే పక్కన పెట్టి ఆ రోజు నుంచి తిన్నా తినకపోయినా ఎంతో కొంత దాచిపెట్టసాగింది. అలా సంవత్సరం కాగానే తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో పేదవాళ్ళందరికీ అన్నదానం చేసి అక్క పంపిన బంగారం కూడా వాళ్ళకే ఇచ్చేసింది. అలా ఒక్కొక్కరికి అన్నం పెడతా పోతా ఉంటే ఒక చోట ఒకడు మూలుగుతా జ్వరంతో వణుకుతా కింద పడి కనపడ్డాడు. ఎవరబ్బా పాపం అలా వణుకుతా ఉన్నాడు అని దగ్గరకెళ్ళి చూస్తే ఇంకేముంది, ఆమె మొగుడే. పారిపోయినప్పటి నుంచి పెళ్ళాం పిల్లలు ఎక్కడున్నారో తెలియక ఒక్కొక్క ఊరు వెతుక్కుంటా ఆఖరికి ఇక్కడికొచ్చాడంట. ఏమైతేనేం అలా ఆ రోజు మళ్ళా అందరూ కలుసుకున్నారు. ఆమె వెంటనే భర్తని కొడుకుని తీసుకుని అక్క దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆమె భర్తకి చెప్పి చెల్లెలి భర్తకి పెద్ద సైన్యాన్నిచ్చి యుద్ధానికి పంపించి యుద్ధంలో వాళ్ళు శత్రువులను చంపి మళ్ళా తమ రాజ్యాన్ని తాము సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతి దేశంలో ఉన్న పేదలందరికీ అన్నదానం చేస్తా తమ దగ్గరున్నదంతా వాళ్ళకి పంచి పెడతా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటా మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.